గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. ఒక స్టాక్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఒక స్టాక్ని మనం అసలు ఇంట్రాడేలో కానీ ఒక 1 to 3 డేస్ హోల్డింగ్ అసలు కరెక్ట్గా ట్రేడ్ ఎలా తీసుకోవాలని చెప్తాను. ఐ హ్యావ్ ఏ సీక్రెట్ సెటప్. సో ఈ సీక్రెట్ సెటప్తో నేను చేస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వోల్టాస్ ఉంది కదా, చూడండి వోల్టాస్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్. సో ఈ సీక్రెట్ సెటప్తో ఏం చేయొచ్చో చూడండి. ఇంత కన్ఫ్యూజన్ ఏం లేదు సార్, ఇంత ఏంటి సార్ ఈ లైన్స్ అంటే చూడండి. మనకి ఇక్కడ కింద స్కై బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ ఏం చేయాలంటే ఆ స్కై బ్లూ కలర్ బాక్స్ నుంచి బయటకి మనకి ఒక ట్రేడ్ అనేది రావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి. ఓకే, సో ఈ స్కై బ్లూ కలర్ బాక్స్ బయటకు వచ్చిందా చూసుకోవాలి. చూసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఇది రావడం కాదు, ఈ బ్లాక్ పైన రెడ్ ఉండాలి, రెడ్ పైన బ్లూ ఉండాలి, బ్లూ పైన ఎల్లో ఉండాలి. ఇది మన కండిషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ కండిషన్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి వండర్ఫుల్గా వోల్టాస్ అనేది ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చిందో చూడండి. 1400 నుంచి 25 పాయింట్స్ ఇన్ స్టాక్ ఆప్షన్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇలాంటి స్టాక్స్ చాలా వస్తాయి, ఇంకా మీకు చూపిస్తాను. ఇలా ఒక స్టాక్ని ప్రాపర్గా అంటే ఎక్కడ కూడా మనం డైరెక్ట్గా ఈ రెడ్ కలర్ స్టాప్ లాస్ పెట్టేసుకొని మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా డిక్సాన్ స్టాక్ చూద్దాం. ఓకే, సో డిక్సాన్ స్టాక్ చూడండి, ఈ బ్లూ బాక్స్ లోపల ఉన్నంతసేపు మనం అసలు ట్రేడ్ చేయం. ఓకే, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఈ సెటప్ ఏంటంటే ఈ బ్లూ బాక్స్ లోపల మనం ట్రేడ్ చేయం, అందుకే ఇక్కడ చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఓకే, సో బ్లూ బాక్స్ బయట ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి ఇక చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ట్రేడ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు క్రాస్ అయింది. ఇది చూడడానికి సెటప్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ క్లీన్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు, ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు, ఈ రెడ్ కలర్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నారు. ఓకే, వండర్ఫుల్గా పైకి వచ్చేసింది. చాలా ఇన్ని డిక్స్లోన్లో మీకు 300-400 పాయింట్స్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ. ఈ సీక్రెట్ సెటప్కి కాస్ట్ నేను చార్జ్ చేస్తున్నాను, ఇండికేటర్ కాదు, ఇది ఒక సెటప్ కాబట్టి నా 6 years సెటప్కి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.